ఈ యొక్క జర్నీలో మీ ఆశీర్వాదం పాటు నా గర్ల్స్ థియేటర్ ప్రశాంతమైన జీవితం చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి. డబ్బుతోటి ప్రశాంతత రాదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా కీలకం. ఇంకోటి డబ్బు గురించి కూడా చెప్తున్నా, కోపం అనేకండి. తీసుకోండి, ప్రశాంతమైన జీవితం. ప్రశాంతంగా ఈ రోజు నాకు దేవుడు ఇచ్చాడు, ఈరోజు ప్రశాంతంగా ప్రెషర్ లేకుండా గడపాలి. కానీ ఒక చిన్న కొటేషన్ చేయకండి, అప్పులు చేసి ఇంటికి కట్టకండి, అప్పులు చేసి ఫర్నిచర్ కొనకండి. లెక్కేస్తే సమాజం రేపు ఎట్లా తీసుకుని ఎట్టేచ్చండి. లేడీస్ శీలంతో లెక్కేస్తుందని గారు చెప్పలేకపోయారు, దాన్ని నేను చెప్తాను. 2099 మీరు అప్పుడు 9th క్లాసులో 8th క్లాస్ ఉండి ఉంటారు. మేము అందరం కూడా ये हिंदी देश की भाषा है, क्योंकि हर पूरे राज्य में हिंदी बोलचाल होती है. क्यों होती है कि हम सब ये, क्योंकि हिंदी ज़्यादा से ज़्यादा लोग पहचान सकते हैं. నేనేంటంటే హిందీ ఆ రోజుల్లో ఏమర్థమైందో ఏమో నాకు తెలియదు, కానీ సిద్ధార్థ స్కూల్లో మాత్రం పనిచేయడం వల్ల నాకు మంచిగా తొందరగా జాబ్ వచ్చింది, హిందీ పండిట్ అయినాను. गोविंद दियो बताए कबीरा, गोविंद दियो बताए. बड़ा क्या हुआ जैसे पेड़ खजूर, पंक्ति को छाया नहीं, फल गए अति दूर कबीरा, फल गए अति दूर. ఈ పద్య సారాంశం ఏంటంటే, గురువు యొక్క స్థానం ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, కబీర్దాస్ అంటాడు, భగవంతుని యొక్క రూపాన్ని చూపించిన వాడు ఎవడు అంటే గురువు. కాబట్టి నేను భగవంతుని యొక్క కాళ్ళకు నమస్కరించాను, ఫస్ట్ గురువు యొక్క పాదాలకి నమస్కరిస్తాను. వల్ల ఇలాంటి వాల్యూ ఉండదు. మనిషి హనుమంతరావు సార్ చెప్పాడు, సంఘానికి విద్రోహక శక్తి చేసేటువంటి వ్యక్తి ఉండడు. సతీష్ తింటున్నావా, పనికొచ్చే పనివాడే ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది ఈ రోజులో ఇంపార్టెన్స్ కాదు, నువ్వు ఎన్ని చేస్తున్నావు, ఈ రెండే ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద మసీదులో 30 రూపాయల కిరాయితో ఉన్నాడు. నదీం గారు చచ్చిపోయినప్పుడు ప్రపంచంలో ఎప్పుడు బాధపడలేను. మీ బ్యాచ్లో ఉన్నటువంటి అయేషా నా ప్రియ శిష్యురాలు. ఆ అమ్మాయి వాళ్ళ యొక్క బాబు నా పెద్ద బాబు యొక్క క్లాస్మేట్. వాడు ముబీన్ గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నాకు రెడ్డి సార్ ఏమన్నారంటే, ఇగో ఈ అబ్బాయి కొంచెం పూర్ స్టూడెంట్, పేదవాడు, మీరు హెల్ప్ చేయాలన్నప్పుడు నన్ను హనుమంతరావు సార్ హాస్టల్లో ఫ్రీగా జాయిన్ చేయించుకున్నారు. ఆ టైంలో 10,000 రూపీస్ హాస్టల్ ఫీజు, స్కూల్ ఫీజు ఏం తీసుకోకుండా. ఈ విషయం నేను చాలా చర్చెస్లో చెప్పాను, నా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో జరిగినటువంటిది. అదొక గొప్ప సాక్ష్యంగా నా జీవితంలో ఉంది. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ఆ టీచర్స్ ముందు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వీళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తుంది. ఇది చాలామందికి తెలియదు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హనుమంతరావు సార్, జితేందర్ సార్, ప్రమీల టీచర్ ఫర్ దోస్ ఆపర్చునిటీ. అది మాత్రం నేను సార్ హనుమంతరావు సార్ మాట్లాడితే వంశీ మాట్లాడిన మాటే కాదు, నేను చెప్తున్నా. సార్ మాట వింటే అంత దూరంలో ఉన్న భయపడి ఇటు వచ్చేస్తాం. అన్ని ఆ రెస్పెక్ట్ ఉంది సార్ మీద. గ్రౌండ్లో నేనేం చేస్తున్నా అంటే, గ్రౌండ్లో రాళ్ళు అవన్నీ ఎడతా ఉన్నా. ఆశా పేపర్ చాక్లెట్లో చుట్టి రాళ్ళతో ఆటలాడుతూ ఉన్నాను. అయితే సార్ నా మీద తెప్పేశారు. వేసినప్పుడు నానొచ్చి మీ దగ్గర మాట్లాడారు, ఏంటి మీ స్కూల్లో చదివితే మా అమ్మాయికి ఇంత దెబ్బ తగిలిచ్చాలా, నువ్వేమి మందలు ఇచ్చావా అనేసి సార్ మీతో మాట్లాడారు. అంటే మీరు స్టూడెంట్స్ మీద తీసుకునే శ్రద్ధ, ఐ మీన్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పటికీ నా పిల్లలతో సిద్ధార్థ ఒక బ్రాండ్. సందీప్ వాళ్ళ అబ్బాయి సతీష్ గారా, శంకర్ జైలు. ఓకే ఓకే ఓకే.
పెద్ద కెమెరా